హాయ్ గైస్, హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం కొన్ని పార్టీవేర్ ఇయర్ హ్యాంగింగ్స్ ఇయర్ రింగ్స్ చూద్దాము. మీకు కరెస్పాండింగ్ ప్రోడక్ట్స్ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు నచ్చితే యూ కెన్ పర్చేస్ దెమ్. నేను ఏ ప్లాట్ఫామ్లో నుంచి పర్చేస్ చేశాను, లైక్ మింత్రా ఆర్ మీషో ఆర్ సమ్వేర్ ఎల్స్, నేను వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ వన్ ఈస్ దిస్ వన్ గైస్. సో ఇది మింత్రాలో నుంచి పర్చేస్ చేశాను. అంటే బ్రాండ్ వచ్చేసి క్యారెట్ కార్ట్ అని ఉంది గైస్. సో ఇవి ఇయర్ రింగ్స్. హోప్ మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇవి గైస్ చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి. సో లైట్ బేబీ పింక్ ఆర్ మీకు సమ్ షేడ్స్ ఆఫ్ పేస్టల్ షేడ్స్ అని చెప్పగలను నేను. సో ఆ పేస్టల్ షేడ్స్లో వచ్చింది. అండ్ 2 పీకాక్స్ లాగా వచ్చి మీకు లైట్ పింక్ ఉన్న డ్రెస్ వెయిట్ మీద అయినా కానీ మీరు పేరప్ చేయొచ్చు గైస్. నేను ఒక్కసారి మీకు చాలా క్లోజ్గా చూపిస్తాను మళ్ళీ నేను, చూడండి. సో దీస్ ఆర్ ద 2 ఇయర్ రింగ్స్. సో చూసారు కదా. సో ఈ 2 అనమాట పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనేవి. సో డీటెయిల్డ్గా చూస్తే ఇది ఈ లైట్ బేబీ పింక్ ఆర్ పేస్టల్ కలర్ అని చెప్తున్నాను కదా, అది ఒక సెంటర్ ఫ్లవర్ వచ్చి దాని కింద 2 పీకాక్స్ వచ్చినాయి గైస్. సో ఈ 2 పీకాక్స్ కింద మళ్ళీ సర్కిల్లా వచ్చి మళ్ళీ దానికి కూడా అవుట్ సైడ్ మనకి ఇంకా ఈ మళ్ళీ కుందన్స్ వచ్చినాయి. చూసారు కదా, దాని కింద మళ్ళీ ఇంకొక పర్ల్ హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక 9 హ్యాంగింగ్స్ అనేవి. ఎంత గ్రాండ్గా ఇచ్చారు అంటే లైక్ చూడడానికి సింపుల్గా ఉంది, బట్ పెట్టుకుంటే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది గైస్, చెప్తున్నాను. దిస్ ఈజ్ రియల్లీ గుడ్. మీరు హెయిర్ లీవ్ చేసుకొని సమ్ శారీస్ మీదకి ఆర్ హెయిర్ బ్రైడ్స్ వేసుకున్న, ఫ్రెంచ్ బ్రైడ్స్ వేసుకున్న వాళ్ళకి మీరు ఎలా స్టైల్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది యాక్చువల్గా. సో నేను చెప్తున్నా, ఇవైతే నాకు గ్యారంటీ పార్టీ వేర్ లుక్ అని నేను కన్సిడర్ చేస్తాను గైస్. సో మీకు నచ్చినట్టయితే యూ కెన్ పర్చేస్ ఇట్ ఫ్రమ్ ద లింక్ విచ్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్ యాజ్ ఐ మెన్షన్డ్. సో బ్యాక్ సైడ్ కూడా నేను ఒక్కసారి చూపిస్తాను గైస్, బ్యాక్ సైడ్ కూడా ఎలా వచ్చిందో. సో చూడండి, ఇదంతా కూడా గోల్డ్ ప్లేటెడ్ లాగా వచ్చింది. సో బ్యాక్ సైడ్ అంత డిజైన్ ఏం లేదు, మీకు చూపించాల్సినది జస్ట్ నార్మల్గా ఎలా వచ్చింది బ్యాక్ సైడ్ అని చూపిద్దామని చెప్పి నేను ఒకసారి ఇలా చూపిస్తున్నాను. అండ్ ఇది జస్ట్ కుందన్ ఆర్ సమ్ కుందనే గైస్, ఎక్స్ట్రా తతుక్కుంది అంతే. డోంట్ వరీ అబౌట్ దట్. బట్ ఈ లుక్ చూడండి ఎంత బాగుందో. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. మీరు ఎట్లా కావాలంటే అలా పేరప్ చేసుకోవచ్చు గైస్. శారీస్ ఆర్ కుర్తాస్ ఆర్ లైక్ సారీ కుర్తాస్ కాదు, లైక్ సెట్స్ ఉంటాయి కదా, కుర్తీ సెట్స్ అనేవి. అలాగా కొంచెం హెవీ అయినా కానీ సింపుల్ అయినా కానీ కెన్ స్టైల్ ఇట్ అప్ లైక్ హౌ ఎవర్ యూ వాంట్ టు. సో దీస్ ఆర్ ద వన్స్ గైస్. మీకు నచ్చినాయని అనుకుంటున్నాను నేను. ఎస్. సో ఫస్ట్ వన్ ఈస్ దిస్ ఇస్ సో దిస్ ఈస్ ద వన్ ఫ్రమ్ మింత్రా. సో వెనకాల ఇవి ప్లాస్టిక్ కొంచెం గోల్డ్ కైండ్ ఆఫ్ ఇలా ఇచ్చారు. ఆ బటన్స్ అనేవి మనకి స్టిఫ్గా ఉండడానికి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వన్ గైస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి చూసారు కదా ఎంత బుట్ట వచ్చి హ్యాంగింగ్స్ ఎలా ఉన్నాయో. అండ్ ఇవి కూడా బ్లూ కలర్ వచ్చేసేసి మీకు అవుట్ సైడ్ అంతా వైట్. ఐ జస్ట్ షో యూ ఇట్. సో ఎస్ గైస్, సో ఇలా ఉంటాయి. సో మీరు చూస్తే బ్లూ కలర్ డ్రెస్సెస్ మీద అలా పేరప్ చేయొచ్చు, లేదంటే కాంట్రాస్ట్గా గ్రే సమ్ వైట్, మీకు ఎట్లా కావాలంటే అలా పేరప్ చేయొచ్చు కదా. సో ఇన్ డీటెయిల్ నేను క్లోజ్ లుక్లో మీకు చూపిస్తాను. చూడండి, ఈ అవుట్ సైడ్ అంతా కూడా వైట్ కలర్ స్టోన్స్ వచ్చేసినాయి. అండ్ ఇక్కడ వచ్చేసేమో బ్లూ కలర్
వచ్చింది. సో ఈ బ్లూ కలర్ శారీస్ ఆర్ కుర్తీ సెట్స్ అలా మీరు పేర్ చేయొచ్చు. కిందంతా బుట్ట వచ్చేసి ఇట్లా వచ్చింది. ఈ బుట్ట దగ్గర మళ్ళీ వైట్ కలర్ వచ్చి బ్లూ అండ్ ఈ సర్కిల్స్ అంతా కూడా కింద హ్యాంగింగ్స్ లాగా మంచిగా వచ్చింది గైస్. బ్లూ కలర్ హ్యాంగింగ్స్ మంచిగా ఇక్కడ మనకి. సో ఇది కూడా మంచి పార్టీ వేర్ లుక్ ఇయర్ హ్యాంగింగ్స్ అని చెప్తాను నేను. చాలా బాగుంటుంది, మీరు క్యారీ చేయడానికి కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి మొత్తం ఈ కింద బుట్ట ఉంది కదా, ఈ డిజైన్ అనేది కూడా మొత్తం బుట్ట అంతా వచ్చింది గైస్, నాట్ ఓన్లీ ఫ్రంట్ సైడ్. బికాస్ నేను వేరే వాటికి చూపించిన వాటికి బ్యాక్ సైడ్ డిజైన్ ఏది రాలేదు, కానీ ఈ బుట్టకు మాత్రం కంప్లీట్ డిజైన్ అనేది వచ్చింది. అండ్ టాప్ పార్ట్లో చూస్తే ఇక్కడ జస్ట్ నార్మల్గానే ఉంది బ్యాక్ సైడ్ అనేది, కానీ బుట్ట వర్క్ కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ రియల్లీ గుడ్. ఇది జస్ట్ ఒక చాలా ఎలా చెప్పాలి, వెయిట్ కూడా ఏమంత అనిపించట్లేదు గైస్. మేబీ ఉంటే కొంచెం బుట్ట వెయిట్, అది కూడా చాలా లైట్ వెయిట్ అని అనిపిస్తుంది నాకు ఎందుకు మరి, బుట్ట ఎంత ఉన్నా కానీ. యా, సో దిస్ ఈస్ ద వన్ గైస్. అండ్ చూసారు కదా, సో ఇవి మీరు పార్టీ వేర్గా స్టైల్ చేసుకోవాలనుకుంటే చాలా మంచి పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అని నేను చెప్తాను. సో దిస్ ఈస్ హౌ మీరు నెక్ పీస్ ఏమి వేసుకోకుండా స్టైల్ చేసుకోవాలనుకున్నా స్టైల్ చేసుకోవచ్చు. అండ్ యా, సో దీస్ ఆర్ ద వన్స్ గైస్. హియర్ కమ్స్ ద నెక్స్ట్ వన్. సో ఇవి గైస్ క్రేజీ ఉన్నాయి, లైక్ విక్టోరియన్ ఇయర్ రింగ్స్ సెట్ లాగా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. అండ్ మంచి పార్టీ వేర్ లుక్ ఇయర్ రింగ్స్ గైస్. మీరు చూస్తే యా గైస్, చాలా ప్రీమియం లుక్ అయితే అనిపించింది నాకు. లైక్ మరీని మీకు హెవీగా లేవు, అలా అని చెప్పి మళ్ళీ మినిమల్గా కూడా ఏం లేవు, చాలా మంచి లుక్ ఉన్నాయి, గ్రాండ్ లుక్ కూడా ఉంది. మీడియం సైజ్ ఇయర్ రింగ్స్ లాగా ఉన్నాయి గైస్. చూస్తే మీకు ఈ లైట్ గ్రీన్ ఇది కూడా పేస్టల్ లుక్ లాగా వచ్చింది గైస్. సో చూసారు కదా, నేను ఒక్కసారి క్లోజర్ లుక్ చూపిస్తాను మీకు, చూడండి. యా, వైట్ కలర్ స్టోన్స్ వచ్చినాయి అండ్ లోపల ఇంకొక లేయర్ ఆఫ్ వైట్ స్టోన్ అండ్ ఇది లైట్ గ్రీన్ వచ్చింది. అండ్ ఇక్కడ అంతా కూడా మళ్ళీ వైట్ స్టోన్ చిన్నవి అండ్ ఇది ఒక మంచి సీజెడ్ స్టోన్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ మళ్ళీ వైట్ స్టోన్స్ వచ్చి కిందేమో పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చినాయి గైస్, ఒక 9 పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చినాయి గైస్. యా, ఇది గైస్ లుక్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఏమీ రాలేదు, సో ఫ్రంట్ వరకు ఈ డిజైన్ అనేది వచ్చింది. సో బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ఉంది, కానీ మంచి మంచి ప్రీమియం లుక్ ఉంది గాయస్. ఈ ఇయర్ రింగ్స్ అయితే మాత్రం మీకు చాలా మంచిగా ఉంటుంది. ఇది అరౌండ్ 308 or 309 అలా పడింది గాయస్. కానీ మీరు కాస్ట్ వైజ్ చూసుకుంటే నాకు తెలిసి ఈ లుక్కి ఆ కాస్ట్ పెట్టచ్చు అని అనుకుంటున్నాను. అంటే సో బేసిక్గా బయట మనకి ఇంకొంచెం సెట్ అనేది దొరకవచ్చు, లైక్ విక్టోరియన్ అంటే ఆబ్వియస్లీ ఉంటుంది కొంచెం షార్ట్ది విత్ సెట్ 1500 అలా ఉంటుందేమో. నేను బికాజ్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉంటుంది కదా గాయస్. సో బట్ ఇవి అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను, విచ్ ఈజ్ రియల్లీ గుడ్ అండ్ మస్ట్ బై అని చెప్తాను, మస్ట్ బైయబుల్ ప్రోడక్ట్ అని చెప్తాను గాయస్. యా, సో ఇవి కూడా నేను మీషోలో నుంచే తీసుకున్నాను. యా, మీరు కొంతమందికి ఓకే ఇది రియల్లీ మేము మీషోలో నుంచా అని అనిపించవచ్చు, బట్ యా, దిస్ ఇస్ ఫ్రమ్ మీషో విచ్ ఈస్ ఎ గుడ్ వన్ సజెస్టబుల్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అని చెప్తాను గైస్. యా, సో దీస్ ఆర్ ద నెక్స్ట్ వన్స్. సో ఈ ఇయర్ రింగ్స్ గైస్ చూసారు కదా, ఇవి షైన్ అవుతూ భలే మల్టీ కలర్ లాగా ఎలా ఉన్నాయో. సో ఈ ఇయర్ రింగ్స్ అనేవి నేను మీషోలోంచి పర్చేస్ చేశాను. ఇవి కూడా మీరు ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ మీద కూడా పేరప్ చేయొచ్చు, బికాజ్ ఈ మల్టీ కలర్ లుక్ అనేది రియల్లీ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ కింద బుట్ట ఈ వైట్ కలర్ హ్యాంగింగ్స్ వల్ల కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది గైస్, చెప్తున్నాను కదా. ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ ఇట్లా కాదు కానీ వేరే కైండ్ ఆఫ్ ఇలా రౌండ్గా వచ్చి సేమ్ పెద్ద బుట్ట వచ్చేసి ఉన్నాయి. అండ్ ఆ ఇయర్ రింగ్స్ అనేవి వేరే వాటిని కూడా డామినేట్ చేస్తాయి. సో దట్ ఈస్ హౌ మనం ఇలాంటివి తీసుకుంటే కొంచెం మెనీ నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్కి మల్టిపుల్ చాయిసెస్ అనేవి ఉంటాయి మనం వేసుకోవడానికి. అండ్ మీరు ఇది చూస్తే స్టార్టింగ్ అంతా కూడా ఈ ఫ్లవర్ వచ్చేసింది. ఇక్కడ క్లోజర్ లుక్లో నేను ఒకసారి చూపిస్తున్నాను.
యా కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ కూడా జస్ట్ కుందన్స్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడంతా కూడా లైక్ యాంటిక్ ఆర్ సిల్వర్ అలాగా వచ్చేసింది. అండ్ ఇక్కడ చూస్తే మీరు వైట్ హ్యాంగింగ్స్ లాగా వచ్చినాయి గైస్. సో ఐ హోప్ ఇది మీకు నచ్చొచ్చని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే యూ కెన్ పర్చేస్ ఇట్. అండ్ ఇక్కడ సెంటర్లో కూడా ఒక చిన్న కుందన్ వచ్చింది. లైట్ పడితే మనకి షైన్ అవుతున్నాయి, మల్టీ కలర్స్ లాగా కనిపిస్తుంది. యా హోప్ ఇది నచ్చొచ్చు అని అనుకుంటున్నాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఏం లేదు కదా, బ్యాక్ సైడ్ నార్మల్గానే ఉంది. వైట్ కలర్, ఇది కొంచెం ఎక్కువ యాంటిక్లా కాకుండా కొంచెం వైట్ లుక్, సిల్వర్ లుక్ లాగా అనిపిస్తుంది. యా విచ్ ఈజ్ ఆల్సో గుడ్. మీరు స్టైల్ చేసుకునే వాటికి కలర్ని మ్యాచ్ చేసుకొని ఆర్ కాంట్రాస్ట్ కలర్ అలా మ్యాచ్ చేసుకొని మీరు చూసుకొని స్టైల్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఇది ఒక సైడ్ నుంచి బ్లూ కూడా, ఇప్పుడు మీకు బ్లూ షేడ్లో కూడా కనిపిస్తుంది కదా, కానీ తెలిసిపోతుంది గైస్ వైట్ ఆర్ సిల్వర్ లాగా ఉంది. బట్ రియల్లీ గుడ్ వన్ అనే చెప్తాను. యా సో దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ ఐటమ్ ఇదనమాట. సో ఇది ఓపెన్ చేసి చూద్దాం మనం. యా సో లెట్స్ ఓపెన్ దిస్ గైస్. సో చూసారు కదా ఈ ఇయర్ రింగ్స్. సో ఈ ఇయర్ రింగ్స్ మనం మీషోలోంచి పర్చేస్ చేసాను గైస్. ఇవి మీకు ఇలాంటి సిమిలర్ది కూడా బ్లూ కలర్లో నేను చూపించాను మీకు. సో ఇవి కూడా చాలా గుడ్ లుకింగ్గా ఉన్నాయి. లైక్ ఈ కలర్ పేస్టల్ కలర్ గైస్, లైట్ లావెండర్ అంటారు అనుకుంటా. ఈ కలర్ మాత్రం బాగుంది చూడ్డానికి కూడా. సో మీరు మ్యాచింగ్ కలర్స్లో ఆర్ ఈ గోల్డ్ కాంట్రాస్ట్లో అలా ట్రై చేయొచ్చు. లుక్ బాగుంది. కాకపోతే నాకు ఈ స్టోన్ ఉంది చూసారా ఇక్కడ. సో ఇక్కడ ఈ స్టోన్ బ్లాక్ అవుతుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే నో అది వైట్ కలర్ బ్లాక్ కలర్ ఫస్ట్ నాకు అర్థం కాలేదు. సో బేసికల్గా కొంచెం క్లోజ్ లుక్గా చూస్తే ఈ స్టోనే కలరే అదొక డిఫరెంట్ షేడ్లో వచ్చింది, నాట్ ఇన్ వైట్ కలర్. ఇట్స్ కైండ్ ఆఫ్ షేడ్ అనమాట. ఈ గోల్డ్ షేడ్ ఉంటుంది చూసా, లైట్ గోల్డ్ షేడ్లా వచ్చింది కలర్ వచ్చేసి. కానీ నాకెందుకో ఇవి చాలా వెట్ అవ్వకుండా వాటర్ అట్లా పడకుండా చూసుకోవాలి రెయిన్ పడుతున్నప్పుడు, అలాంటప్పుడు వేసుకున్నప్పుడు. బికాజ్ నాకు ఎందుకు ఈ అవుటర్ సైడ్ బ్లాక్ అవుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి ఇది క్లోజ్ చూపిస్తాను నేను మీకు. సో ఇక్కడ చూడండి, పైన ఇదంతా కూడా నార్మల్ 2 layers ఆఫ్ స్టోన్స్ వచ్చింది. చెప్పాను కదా కొంచెం వేరే షేడ్, క్రీమ్ షేడ్ స్టోన్ ఆర్ సంథింగ్ అలా గోల్డ్, లైట్ గోల్డ్. అండ్ దాని తర్వాత ఇక్కడ ఒక 6 petal ఫ్లవర్ మధ్యలో మళ్ళీ సేమ్ స్టోన్ వచ్చింది. కింద మళ్ళీ మంచి బుట్ట వచ్చింది గైస్. లైక్ ఒక 3 steps ఆఫ్ వైట్ స్టోన్స్ అలాగా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ కలర్ వచ్చింది. సో ఎంటైర్ బుట్ట మొత్తం ఇది వచ్చింది. సో కింద హ్యాంగింగ్స్ మంచిగా ఈ కలర్ వచ్చింది, బాగుంది. లైక్ ఎందుకంటే మనం జస్ట్ అట్లా ఈవెంట్స్కి వేసుకొని తీసేసేవే కాబట్టి క్వాలిటీ కూడా ఓకే గైస్, మంచిగానే అనిపిస్తుంది నాకైతే. చూడండి ఇక్కడ అంతా బ్యాక్ సైడ్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. బ్లాక్నెస్ అదేమీ అంత లేదు. అండ్ ఇది కూడా మంచి బుట్ట ఉంది, మొత్తం వచ్చింది. ఇది నాట్ ఓన్లీ ఫ్రంట్ బుట్ట వర్క్ కాదు, కొన్ని ప్రీవియస్గా కొన్ని నేను చూసిన వాటికి ఓన్లీ ఫ్రంట్ బుట్ట వరకే ఇలా వచ్చింది. బట్ దీనికి బ్యాక్ సైడ్ కూడా వచ్చింది గైస్. సో లుక్ అయితే బాగుంది చాలా. మనం ఏదైనా డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ కలర్ డ్రెస్సెస్ మీదకి అలా మీరు పేరప్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. రియల్లీ గుడ్ లుకింగ్. అండ్ వెనకాలేమో ఇవి ఇచ్చారు, యాజ్ యూ ఆల్రెడీ నో, జస్ట్ రబ్బర్ వన్స్. సరే, 2 ఇట్లా చూపిస్తాను మీకు, సో మీకు ఒక ఐడియా వస్తుంది. ఐ హోప్ యూ ఆల్రెడీ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను చాలా క్లియర్గా. సో మళ్ళీ ఒకసారి చూడండి గైస్. సో ఇలా ఉంది. ఎస్, సో హియర్ ఇట్ ఈస్. సో మీషో నేను ఆ కరెస్పాండింగ్ మీషోలో నేను పర్చేస్ చేసిన లింక్ కూడా నేను మీకు ఇక్కడ అటాచ్ చేస్తాను. యా, థ్యాంక్ యూ గైస్.